నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో జనవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పూలే సావిత్రిబాయి విగ్రహాల వద్ద ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నామని, బీసీ కులాల్లో అన్ని వర్గాలకు ఈ సదుపాయం కల్పించాలని, ముఖ్యంగా అన్ని కార్పొరేషన్లు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ప్రకటించారని, కానీ అది అమలు పరచాలంటే బాధ్యత ఆ ప్రభుత్వానిపై ఉన్నదని ఈ విషయాన్ని ఎల్వి సుబ్బయ్య బీసీ సంఘాల నాయకుడు మాట్లాడుతూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలోనూ నేటి కుటుంబంలో బీసీ వర్గాలపై ప్రతి జిల్లా మండలాల గ్రామాల్లో అధికంగా దాడులు జరుగుతున్నాయని, ఇది పద్ధతి కాదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని, కావున కూటమి ప్రభుత్వం ఇంకనైనా మీరు బీసీ వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ సంఘాల ఐక్య వేదిక నిరసన తెలియజేయుట కాకుండా, ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో బీసీ సంఘాల అందరూ ఐక్యంగా నిలబడి ఎన్నికలు బహిష్కరిస్తామని తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు ఎం చంద్రశేఖర్ యాదవ్, ఎల్వి సుబ్బయ్య, గేరిటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కమిషన్ వదులుకొని ఎంతో కాలం పాటు ఈ రాష్ట్రంలోనే కానీ కాకుండా దేశంలో ఈ బీసీ ఉద్యమాలని చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యంగా పత్రికాముఖ్యంగా ఈరోజు జరపడం, ఎందుకంటే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం బీసీలు నిలబెట్టేటువంటి ప్రభుత్వం ఇది. ఓటమి ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, అట్టడుగు వర్గాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం ఉంది. న్యాయం జరగాలంటే ఈరోజు కార్పొరేషన్ పదవులన్నీ ఉన్నాయి. అదేవిధంగా కార్పొరేషన్ పదవులని ఎంతవరకు బీసీలకు ఇస్తున్నారని అనేటువంటి విషయం ఇప్పుడు కూడా తేలడం లేదు. ఎందుకంటే పైనేమో నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా బీసీలు అంటుంటే లోకల్ ఉన్నటువంటి నాయకులు బీసీలు పట్టించుకోవట్లే. అది చాలా పెద్ద ప్రమాదంగా మారబోతుంది. ముఖ్యంగా బీసీలు పట్టించుకొని రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల్లో ప్రతి ఇక్కడ కూడా ప్రతి మండలంలో కానీ ప్రతి తాలూకాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతమంది బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను మా బీసీ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా బీసీలకి మేము 42% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి అది ఇది అన్నారు, ఏమి చేయలేకపోయినారు. అందువల్ల అక్కడ బీసీలు ఏమేం చేశారంటే వాళ్ళు పోటీ చేసి ఈరోజు తెలంగాణలో స్థానిక సంస్థలు ఎక్కువ మంది బీసీలు అయిపోయారు. దగ్గర ప్రభుత్వంతో యువత పడుచుకోకుండా వాళ్ళకై వాళ్ళు పోటీ చేసుకొని వాళ్ళు ఇండివిజువల్గా గెలవడం జరిగింది. అదేవిధంగా ఈనాడు యావత్ బీసీ కమ్యూనిటీలందరికీ కూడా నేను చేసేటువంటి మనవి ఏంటంటే, మీకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మీ అంతటా మీరే పోటీ చేయండి, మీరే తిరగండి, మీరే గెలవండి, మీరే ప్రభుత్వానికి మీ బలమేదో చూపించండి. ఆ విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా యావత్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కులాలందరినీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి కూడా రేపు రాబోయేటువంటి ఎలక్షన్ అంటే అప్పుడు చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు చేసేటువంటి పనులు వేరుగా ఉన్నాయి. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిందంటే కేవలం అట్టడుగు వర్గాల వాళ్ళు ఎంతగా చేశారో అంతగా చేశారు. ఎవరికి భయపడకుండా ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చేశారు. వాళ్ళని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు కూటమి ప్రభుత్వం మీద ఉంది. కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని చెప్పి అనేటువంటి నమ్మకంతో మేము ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం.